38 సైజ్ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ కటింగ్ అండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 38 సైజ్ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ కటింగ్ అండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 38, లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 40 ఇంచెస్, వేస్ట్ వచ్చేసి 34 ఇంచెస్. ఫస్ట్ ఇట్లాగా ఒక వైట్ షీట్ తీసుకుంటాము అండ్ ఫస్ట్ ఒక లైన్ డ్రా చేస్తామండి 1/2 ఇంచ్ గ్యాప్లో. అండ్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ కదా, 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాను. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ క్యాల్కులేట్ చేయాలి. అది ఎట్లా అంటే మనకి అప్పర్ బ్రెస్ట్ అనేది 38 కదా, డివైడెడ్ బై 6 చేసాం అనుకోండి 6.5 ఇంచీలు. కానీ నేను ఇక్కడ 6 ఇంచెస్ తీసుకుంటున్నానండి. 3 ఇంచెస్ నెక్కి, 3 ఇంచెస్ షోల్డర్కి. అండ్ ఇక్కడ 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ మాత్రం కంప్లీట్ షోల్డర్ 6.5 ఇంచీలే తీసుకోవాలండి. ఇక్కడ మనం షోల్డర్లో 1/4 ఇంచ్ తగ్గించాం కదా, అది వచ్చేసి బ్రెస్ట్ లైన్ దగ్గర తగ్గించాలి. అది ఎట్లాగో చెప్తాను తర్వాత. అండ్ ఇక్కడ వచ్చేసి 6.5 ఇంచీలు మార్క్ చేస్తాము. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తామండి. అండ్ ఇది 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ 6.5 ఇంచెస్ తీసుకుంటాము. అదే ఇక్కడ 6.5 ఇంచీలు తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ పాతకు 7 ఇంచీలు తీసుకుంటాము. ఈ 2 పాయింట్ జాయిన్ చేస్తే ఒక లైన్ వస్తుంది, స్లాంట్గా వస్తుందండి. ఇది కొంచెం ఇది మిడిల్లో ఒక లైన్ ఇట్లా డ్రా చేస్తాము. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ కర్వ్ ఇట్లా డ్రా చేస్తామండి. ఇది వచ్చేసి 6.5 ఇంచీలు, ఇది వచ్చేసి 3 ఇంచెస్, ఇది 3 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి అప్పర్ బ్రెస్ట్, మనకి అప్పర్ బ్రెస్ట్ అనేది 38 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 4 చేసాం అనుకోండి 9.5 ఇంచీలు. 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 10 ఇంచెస్ వస్తుంది. కానీ ఇక్కడ మనం షోల్డర్లోని 1/4 ఇంచ్ తగ్గించాం కాబట్టి అప్పర్ బ్రెస్ట్ దగ్గర కూడా ఒక 1/4 ఇంచ్ తగ్గిస్తామండి. సో అది 9/3/4 ఇంచెస్ తీసుకుంటాము. ఇంకా 9/3/4 ఇంచెస్ మార్క్ చేస్తాము. అండ్ 2.5 ఇంచెస్ అనేది ఖర్చు మార్క్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ అనేది మనకి 34 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 4 చేసాం అనుకోండి 8.5 ఇంచీలు. సో ఇక్కడ 8.5 ఇంచీలు మార్క్ చేస్తాము. అండ్ 1 ఇంచ్ అనేది బ్యాక్ టక్స్ కోసం, అండ్ 2.5 ఇంచెస్ అనేది ఖర్చు తీసుకుంటాము. అండ్ ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఇక్కడ ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంత ఉందో కొలుచుకుంటామండి. ఇది 9.5 ఇంచీలు, అందులో సగానికి మార్క్ చేసుకుంటాము. సో అది మిడ్ పాయింట్, ఆ మిడ్ పాయింట్కి 1/2 ఇంచ్ ఇటువైపు 1/2 ఇంచ్ అటువైపు మార్క్ చేసుకొని ఆ మిడ్ పాయింట్ దగ్గర నుంచి పైకి వచ్చేసి 5 ఇంచెస్ మార్క్ చేస్తాను. సో ఇది 5 ఇంచెస్. ఇట్లాగా ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తామండి. ఈ 2 పాయింట్స్ జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి నెక్ మార్క్ చేస్తున్నాము. నెక్ అనేది ఇక్కడ 9/3/4 ఇంచెస్ తీసుకుంటున్నాము. అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. యాక్చువల్గా నెక్ అనేది ఇక్కడ 10.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు అండి, ప్రాబ్లమే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడి నుంచి 1/2 ఇంచ్ మార్క్ చేస్తామండి. ఇట్లాగా చిన్న కర్వ్ డ్రా చేస్తాము. నెక్ అనేది రౌండ్ షేప్ రావడానికి యూజ్ అవుతుంది ఇట్లా చేయడం వల్ల. నెక్స్ట్ షోల్డర్ అనేది కొంచెం ఇట్లా క్రాస్గా మార్క్ చేసుకుంటాము. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్. ఇది వచ్చేసి మనకి టక్స్ పట్టాక 8.5 ఇంచెస్ వస్తుందండి. ఇది కట్ చేసేస్తాము. ఇక్కడ నేను నెక్ షోల్డర్ కట్ చేయట్లేదు. వన్స్ మనం షోల్డర్ అనేది ఎప్పుడు క్రాస్గా అతుకుతామంటే ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిన తర్వాత కొంచెం షోల్డర్ అనేది క్రాస్గా అతుక్కుంటాము. నెక్ అనేది ఏంటంటే ఏమైనా డిజైన్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పి అట్లా వదిలేసాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ డ్రా చేస్తున్నామండి. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ ఇట్లాగా మార్క్ చేసుకొని స్కేల్ యూజ్ చేసి ఇట్లా ఒక లైన్ డ్రా చేస్తాము.
అండ్ బ్యాక్ పార్ట్ ఇట్లా పెట్టి ఇట్లా ట్రేస్ చేస్తామండి. షోల్డర్, ఆర్మ్ హోల్ డౌన్, బాడీ పార్ట్ మొత్తం కూడా ఇట్లాగా ట్రేస్ చేస్తాము. ఇది ఇట్లా లైన్ డ్రా చేస్తాము. ప్రిన్సెస్ కట్కి ఎందుకంటే ఫుల్గా తీసుకుంటాము. బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుందండి. ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఖర్చు 2.5 ఇంచెస్ కదా అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఒక 1/2 ఇంచ్ లోపలికి ఉంటుందండి ఆర్మ్ హోల్ అనేది. ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇట్లాగా కర్వ్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి నెక్ అనేది డ్రా చేస్తామండి. నెక్ అనేది 6.5 నుంచి 7.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. నేను ఇక్కడ 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ 3 ఇంచెస్ మార్క్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని కర్వ్ స్కేల్ యూజ్ చేసి జస్ట్ ఇట్లా చిన్న కర్వ్ డ్రా చేస్తామండి. ఇదేం లేదు, మనకి ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఫ్రంట్ అనేది రౌండ్ షేప్ వస్తుంది. అండ్ ప్రిన్సెస్ కట్ కదా, బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాము. ఇట్లా మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనం బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తామండి. బ్రెస్ట్ పాయింట్ అనేది డాట్ 1 అని అనుకుంటే అప్పర్ బ్రెస్ట్ 38 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 4 చేసాం అనుకోండి 9.5 ఇంచీలు. 1.5 ఇంచ్ యాడ్ చేస్తే 11 ఇంచెస్ వస్తుంది. సో ఇక్కడ 11 ఇంచెస్ మార్క్ చేస్తామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాట్ 2 తీసుకుంటే ఫుల్ బ్రెస్ట్ అండి. ఈ 11 ఇంచెస్కి 3 ఇంచెస్ యాడ్ చేస్తే మనకి 14 ఇంచెస్ వస్తుంది. సో ఇక్కడ నుంచి 3 ఇంచెస్ మార్క్ చేస్తాము. కంప్లీట్ బ్రెస్ట్ వచ్చేసి మనకి 14 ఇంచెస్ అనమాట. ఈ పాయింట్ ఎట్లా క్యాల్కులేట్ చేస్తామంటే మనకి అప్పర్ బ్రెస్ట్ అనేది 38 కదా, అందులో 10వ తీసుకున్నాం అనుకోండి 3.8 ఇంచెస్. సో దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 4.3 ఇంచెస్. ఇక్కడ మనం 4.3 ఇంచెస్ మార్క్ చేస్తామండి. ఫస్ట్ మనం 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, అది వదిలేసి మార్క్ చేసుకుంటాము 4.3 ఇంచెస్. అట్లాగే ఇక్కడ బ్రెస్ట్ పాయింట్ దగ్గర కూడా 4.3 ఇంచెస్ అట్లా మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి 4.3 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము ఇట్లాగా. అండ్ ఇక్కడ నుంచి 2 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 2 ఇంచెస్ మార్క్ చేస్తాము. సో ఇక్కడ 30 ఇంచి మార్క్ చేస్తామండి. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసి ఒక లైన్ డ్రా చేయాలి. కింది వరకు తీసుకోవాలండి కాస్త లైన్ అనేది. అండ్ ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ లైన్ డ్రా చేస్తాము. అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనం 5.5 ఇంచెస్ మార్క్ చేస్తామండి. ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ జాయిన్ చేస్తాము. అండ్ మనకి ఇక్కడ ఫుల్ బ్రెస్ట్ అనేది అక్కడ కూడా మార్క్ చేసుకుంటామండి. జస్ట్ ఇట్లా చిన్న కర్వ్ డ్రా చేస్తాము ఇట్లాగా. అండ్ ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఈ 2 పాయింట్స్ని కలుపుతాము. నెక్స్ట్ వచ్చేసి 1/4 ఇంచ్ గ్యాప్లో ఇట్లాగా డ్రా చేసుకుంటూ వచ్చి ఇక్కడ కలుపుతామండి. ఇక్కడ 1/4 ఇంచ్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని కలుపుతాము. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి. ఇది కట్ చేసేస్తాము.
అండ్ ఇక్కడ కూడా కట్ చేసేస్తామండి. ఇక్కడ మనం కట్ చేసేసిన తర్వాత మళ్ళీ అతుకుతాం కాబట్టి సో అందుకని 3/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటామండి. సో ఫైనల్గా మనకి ఇట్లా వచ్చింది ప్రిన్సెస్ కట్ అనేది. ఇది బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. స్ట్రైట్ పీస్ తీసుకుంటాము, ఇది క్రాస్ పీస్ తీసుకుంటాము. ఆర్మ్ హోల్ రౌండ్ అనేది మనకు 9 ఇంచెస్ వచ్చింది కదా, అట్లాగే హ్యాండ్ యొక్క ఆర్మ్ హోల్ రౌండ్ కూడా 9 ఇంచెస్ రావాలి. ఇది కొలుస్తాము. సో ఇది 9 ఇంచెస్ వచ్చింది. ఇది 38 సైజు 6 ఇంచెస్ హ్యాండ్ కటింగ్ అండి. ఇది అట్లాగే 5 ఇంచెస్, 3 ఇంచెస్, 4 ఇంచెస్ హ్యాండ్ కటింగ్. ఇది 12 ఇంచెస్ హ్యాండ్ కటింగ్. ఇది వచ్చేసి 8 ఇంచెస్ హ్యాండ్ కటింగ్. వీటి లింక్స్ అన్నీ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయండి, చెక్ చేయండి. Thanks for watching and please do subscribe my channel. Thank you.